తెలంగాణ విద్యార్థి మన వీరులకు తెలంగాణ విద్యార్థి ప్రభుత్వ విధానాలు వెంటనే ప్రభుత్వ విధానాలు వెంటనే తెలంగాణ విద్యార్థుల మన వీరులకు జై తెలంగాణ. ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ విధానాలు వెంటనే ప్రభుత్వ విధానాలు తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రేపు జూలై 2న పెద్ద ఎత్తున కూడా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా అక్కడి దాకా తీసుకెళ్ళి అక్కడ ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేస్ లోపల ఆ భూ పోరాటానికి సిద్ధమైంది. ఈరోజు ఈ మానుకోట నుంచి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఉద్యమకారులందరికీ, చైతన్యం కలిగినటువంటి గడ్డ, గతంలో సమైక్యవాదిపై రాళ్లవాన కురిపించి అడ్డుకున్నటువంటి గడ్డ. కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమకారులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి. రేపు జూలై 2న జరగబోయే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలోని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ ఆధ్వర్యంలో జరగబోయే భూ పోరాటానికి మీరందరూ పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలుగా వస్తున్న ఉద్యమకారులకు ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది. 250 గజాల స్థలం పోయింది, ఐడి కార్డ్స్ ఇస్తామని చెప్పేసింది, ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసింది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయి అమరవీరులరో వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నది, 25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పింది, అనేక హామీలు ఇచ్చింది. జిల్లాకు ఒక స్తూపం కట్టిస్తామని చెప్పేసి, అమరవీరుల స్మారక స్తూపం కట్టిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఉద్యమకారులు అయితే అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించారో వారిని గుర్తించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే పోరాటం మరో తెలంగాణ అస్తిత్వ పోరాటం, మరో భూ పోరాటం జరగబోతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటానికి, కవితమ్మ గారి ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి మీరందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తారు.